హే ఏం మందల ప్రాబబ్లీ ఇయర్లో ఇదే లాస్ట్ దేమో 2024 తెలుగు వాళ్ళకి సరదాగా అయిపోయింది కదా. బట్ నాట్ ఫర్ అస్. ఈ సంవత్సరం ఎండ్కి 100K చేయండి అంటే 50K కూడా చేయాల. అరే ఏంట్రా ఇదే 100K అయ్యేదాకా యజ్ఞం ఆగదబ్బయ్యా. 2025కి డ్రాట్ తీరిపోవాలి అని కోరుకుంటున్నాను నేను. హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం కింద సంవత్సరం లాగా ఉంటుంది, ఏమీ తేడా ఉండదు. నేను పుట్టినప్పటి నుంచి ఇది చూస్తున్నా. కానీ మీరు ఒకవేళ ఈ సంవత్సరం కొత్తగా ఉంటుందని మీకు అలాంటి అపోహలు ఉంటే అది మీ కర్మ. హ్యాపీ న్యూ ఇయర్ ఎనీవే. అండ్ ఈ సంవత్సరం 2024లో కొన్ని కళాఖండాలు మన కళ్ళు చెమ్మగిల్లేలా చేసాయి. అవి చూశాక మా బాడీలో ఆర్గాన్స్ వాటికి ఉన్న మార్కెట్ అసలుకి పడిపోయింది. వాటి వాల్యూ అంతా మార్కెట్లో. ఆ కళ్ళునేమో దారుణం రూపాయి పావలా కొంట అంటున్నారు బొక్కలోది. సో రైట్ ఫ్రమ్ జనవరి టు డిసెంబర్ బ్లాక్ బస్టర్ రిలీజెస్ గురించి చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గురూజీ గుణపం గుంటూరు కారం. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎడమ కన్ను గుండె కొట్టుకున్నట్టు కొట్టుకుంటానే ఉంది. ఇంకా రమణగాడి లక్ ఏంటంటే అతనికి ఆల్రెడీ లెఫ్ట్ కన్ను అస్సాం. జాపనీస్ వీడియోలకు బాగా అలవాటు అయిపోయింది ఆ కన్నుకి, బతికిపోయాడు. అదే రెండు కళ్ళు అయింటే బృందావనం కూడా బ్రహ్మోత్సవంలా కనిపించేదేమో. అయినా ముందు నుంచే హింట్స్ ఇస్తా వచ్చారు బీడీ 3Dలో కనపడుతుందా అని. ఇలా అంటే థియేటర్లో ఊగిపోతాం అనుకున్నాను నేను నిజంగా. కానీ 3Dలో కనిపించింది బీడీ కాదు, గురుజీ గుణపం వల్ల నేను అనిపించిన అరుపు. ఓ యా డాడీ నిజంగా గుణపమే. ఇప్పుడు 3D ఏంటి 4DX లో కనిపించింది భయ గుణపం. బట్ రమణ గారి క్యారెక్టర్ యాటిట్యూడ్ ఈ రెండింటి వల్ల సినిమాకి రిపీట్ వాల్యూ పెరిగింది. గుంటూరు కారంకి పుండు మీద కారం ఏంటంటే హనుమాన్. అంటే ఇప్పుడు వన్ ఆఫ్ ద లిస్ట్ కుటుంబ కథా చిత్రం ద ఫ్యామిలీ స్టార్. #ఐరనే వంచాలా ఎంట్రీ. వంచక్కర్లేదన్న, అలవాటు పడిపోయిన ప్రాణాలే మాయి. వంచకపోయినా వెళ్ళిపోతాయి, లేకపోతే మామూలు సినిమాలు ఇచ్చింది తమ్ముడు. అండ్ దిస్ ఈస్ అ టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ స్టోరీ. ఓవర్ నైట్ లో డబ్బులు విత్ ఇన్ 2 years అడ్వాన్స్ శాలరీ. ఇది బేసిక్ గా తెల్లవారుజామున 4 వచ్చే కళ లాంటిది. ఎస్, కళ లాంటిదే. ఇలాంటి కళలు వస్తే ఏం చేయాలి? ఉచ్చబోసుకొని వచ్చి పడుకోవాలి. బట్ ఇదే కళ వస్తుందంటే నాకు టాబ్లెట్లు వేసుకునైనా మేలుకొని ఉంటా. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టడం ఏంటన్నా మెయిన్ విషయం మర్చిపోయా. 3 చుక్కల పేపర్ దోసి. అసలు అది పేపర్ దోశ కూడా కాదు, క్యాట్రాక్ట్ అని ముసలాళ్ళకి ఒకటి అసలు కంటి చుట్టూ తిన్ను లేయర్ లాగా. ఎస్, ఈ దోశ దానికంటే స్లిమ్. ఈ డైటింగ్ చేసే వాళ్ళు ఉన్నారే, ఈ దోశ తింటే చాలు ఇంకా దీన్నే కంటిన్యూ చేస్తారు తినడం. ఎందుకంటే దోశలో కంటే గాల్లో ఉండే ఆక్సిజన్ లోనే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. Let's move on to the most anticipated movie of the year, Indian 2. లిటరల్లీ ఈ సినిమాలో లాజిక్ ఎక్కడ ఉందంటే ఈజీగా చెప్పొచ్చు. ఇదిగో ఈ బంగారు బాత్రూమ్ లో ఉందని. Emotional damage. అసలు సేనాపతి ఫేమస్ అయిందే ఉచ్చపోయిచ్చే మరమకాల అండ్ ఆయన అసాసినేషన్ స్కిల్స్ వల్ల. అండ్ ఈ సీక్వెల్ లో కూడా వచ్చొస్తుంది, బట్ నోట్లో నుంచి తెప్పిస్తాడు మనోడు. ఒకడికి నిజంగా మరమకాల వేస్తే నోట్లో నుంచి పోయడం స్టార్ట్ చేస్తాడు, వచ్చని కక్కి చేస్తాడు. ఇంకోడేమో గుర్రం అవుతాడు, ఒకడేమో ఏకంగా మైకేల్ జాక్సన్ లాగా పాటలు పడి చచ్చిపోతాడు సాంగ్స్ లో. అండ్ ఇంకా హీరో ఏమో కేక్ అంటే కేకే అయ్యో అని అంటాడు. ఆ సీన్ అయితే నా ఫేవరెట్. అండ్ దానికి నేను నిజంగానే థియేటర్లో బట్టలు చింపేసుకున్నాను. రీప్లేస్ బీ విత్ వి. కమింగ్ టు నెంబర్ 4, హరీష్ శంకర్స్ అరాచకం మాస్టర్ పీస్ మిస్టర్ బచ్చన్. ప్రాబబ్లీ ఈ మూవీ చూసి ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఫస్ట్ అనుకున్న 3-4 మెంబర్స్ లో నేను ఖచ్చితంగా ఉంటా. లిటరల్లీ ప్రీమియర్ షోకి పోయాను నేను ఈ సినిమాకి. ఏ సీట్ లో కూర్చున్నా థియేటర్ ఏం అనట్లేదు. సినిమాకి హైప్ ఎక్కువ ఉందలే, లేలం అయిపోయాడు సినిమాలో అనుకున్నా. కానీ వాడి థియేటర్లో వాడే కెమెరాలు తీసుకొచ్చుకొని ఫ్లాష్ వేసుకొని గుడిగడ్డం పెట్టుకొని మరి పైరసీ చేసి మూవీ రూల్స్ లో పెడుతున్నాడు. డెడికేషన్ ఓపీ. ఏదేమైనా ఈ మధ్యలో రవన్న సినిమాలు భలే ఎంగేజింగ్ గా చూడొచ్చులే. అస్సలు సూపర్. అంటే అది హీరోయిన్ జోబులో చేతులు. కాంట్రవర్సీ. రైట్ ఆఫ్టర్ మిస్టర్ బచ్చన్ పక్క రోజే నేను చూసిన సినిమా పూరి సర్స్ పూనకం డబుల్ స్మార్ట్ శంకరం. పార్ట్ 2 అంటే పార్ట్ 1 కి చేసే సీక్వెల్ లా ఉండాలి. బట్ ఇదేమో పార్ట్ 1 బదిలిన పార్టీ లా ఉంటది. హిందీ విలను, హిందీ హీరోయిన్, హిందీ డైలాగులు. పాన్ ఇండియా రిలీజ్ ఎందుకు చేశారా అంటే అదే హిందీ వాళ్ళు పాన్ మసాలా తింటారు. నాకు తెలిసి ఈ జోక్ బాగాలేదని. కానీ ఇలాంటివి 200 ఇచ్చి మరీ చూసాను నేను 2 గంటల సినిమా. మధ్యలో ఆ బోకా గారి బోకు కామెడీ సూపర్. పొట్ట చెక్కలైపోయి చిక్కీ అయిపోయింది. పక్కనోడికి ఇచ్చేవాడు తినేసాడు. ఎంత చెక్కలయ్యాయి అంటే పొద్దున్న తాగిన పాలు కూడా ఇరిగిపోయాయి. దాన్ని పాలకోవా చేసి ఇచ్చాను, అది వేరే విషయం. యా, కామెడీ అంటే గుర్తొచ్చింది. నెంబర్ 6 ఆన్ ద లిస్ట్ ఈస్ మేకప్ ద గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఇప్పుడు ఈ సినిమాని ఏమన్నా అంటే ఒక వర్గం ఊగిపోద్ది. ఇప్పుడు దీన్నేం అనలేదు అనుకో, ఇంకో వర్గం నీళ్లు తాగి ఉచ్చబొదులు సాంబార్ పోస్తావా అని అంటారు. కానీ గోట్ ఈస్ సంథింగ్ లైక్
నో కామెంట్ జోన్. కక్కలేనో మెంగలేనో అనే పొజిషన్ ఉంటారు చూడండి, అది ఈ సినిమానే. అటు కక్కేంత దరిద్రం కాదు, ఇటు మింగేంత మంచిది కాదు. నీకు సినిమా తీయడం వచ్చారా అంటే బొక్క నాకేది రాదు. నాకు వచ్చిందల్లా ఒకటే, 3 యాంగ్రీ బాయ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కన వాళ్ళ ఫోన్ లో లాక్కొని. అండ్ yes I know you have been waiting for this number, so for a reason number 7 on the list. దానికంటే ముందు అరే మౌర్య దోమలు వచ్చేసారా, హిట్ కొట్టు. అదిగో ఆ బలిసిన దోమ వచ్చింది చూడు, దానికి హిట్ వద్దులే, మార్టిన్ కొట్టు. మార్టిన్. yes సినిమా ట్రైలర్ చూసి నంది అవార్డు కన్ఫర్మ్ అనుకున్నా. హీరో ఎంట్రీ అండ్ యాక్టింగ్ చూసి నేషనల్ అవార్డు రౌండ్ ఆఫ్ చేసాడేమో అనుకున్నా. ఇంకా సినిమాలో ట్విస్టులు చూసి ఆస్కార్ ఏంటి, దాని అమ్మ భాస్కర్ కూడా వచ్చేస్తుందని ఫీల్ అయిపోయా. దిస్ ఈజ్ నో మ్యాటర్ వాట్. నాకు పిచ్చగా నచ్చింది. మీరు నాకు పిచ్చ అనుకున్నా పర్లేదు, థియేటర్ లో డబల్ ట్యాప్ చేశా ముందుకు స్కిప్ అవుద్దామని, కానీ అది వెనక్కి వెళ్ళిపోయింది. అరే ప్లీజ్ సేవ్ మీ. ఓకే, నెంబర్ 8 ఆన్ ద లిస్ట్. రీసెంట్ సెన్సేషన్ దేవరా. ఎర్ర సముద్రం ఎర్రగా, తంగలాగా, వరా దేవరాలాగా అలా సముద్రంలో అలలాగా సాగుతూ పోయింది. బట్ ఎతి ఎవడరా అస్థి పంజరాల్లో ఒక పింజరమా. నెంబర్ 9 ఆఫ్ ద లిస్ట్. సూర్ షాట్ హిట్ కంగువ. ఆ కుర్చీ మడత పెట్టి నన్ను నేను బూతులు మాట్లాడిను. ఈ చిత్రంలో ఒక్కొక్క సీను, ఒక్కొక్క డైలాగు, ఒక్కొక్క అదే డబ్బింగ్ ఉంటది, సూపర్ అంతే. అండ్ ఈ మగధీర సినిమాలో మన షేర్ ఖాన్ పిల్లోని చంపేస్తే భైరవ మళ్ళీ పుట్టి పిల్లోని సేవ్ చేస్తాడు. ఇది ఒరిజినల్ అండ్ ఓన్ స్టోరీ. బాహుబలి రికార్డ్ ని ఖచ్చితంగా బ్రేక్ చేయబోతుంది ఇది ఫ్యూచర్ లో, ఎందుకంటే 250 పాటలు పక్కా తీసే ఛాన్స్ ఉంది కంగువాకి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నెంబర్ 10 పుష్ప. ఏ మాట కా మాట, బాలీవుడ్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇటు కొట్టడం ఏంట్రా మెంటలోడా సుక్కు. సినిమాలో అన్ని క్రాఫ్ట్స్ బాగుంటాయి, బట్ లాజిక్కే షికావతి దగ్గర ఉన్న శాండర్ లాగా ఉండిపోద్ది. ఆల్రెడీ ఎడ్ల బండి లాగా మారిపోయిన ఎర్రచందనాన్ని మళ్ళీ ఎలా రీయూజ్ చేస్తారనేది ఇట్స్ $1 మిలియన్ క్వశ్చన్. ఆ హిందీని ఎరుగొర్రం చేసి అమ్మేశారు పాపం. వాడేమో 5,000 కోట్లు ఇచ్చాడు పుష్పకి. అండ్ ఆ స్విమ్మింగ్ పూల్ సీన్ లో కూడా షికావత్ స్టన్ అయింది. పుష్ప మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడని కాదు, హీ సా ద బీబీసీ. అరే బీబీసీ అంటే న్యూస్ ఛానల్ రా, తప్పుగా అనుకోకండి. అది ఈ 2024 రివైండ్ ఆఫ్ తెలుగు మూవీస్ అండ్ డబ్బుడ్ మూవీస్. లెట్స్ హోప్ 2025 బీ అ బ్రైట్ ఇయర్ ఫర్ తెలుగు సినిమా అండ్ ఇండియన్ సినిమా. ఈ వీడియో కింద నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ థాట్స్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నచ్చానంటే నేను నా ఫోటోకి ముద్దు పెట్టుకోండి, లేదు ఫోన్పే చేస్తా అంటే నెంబర్ మళ్ళీ ఇస్తా, కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సెకండ్ ఛానల్ కూడా 10K చేసేయండి. ఇట్లు మీ ప్రేమకి బానిస 3 యాంగ్రీ బాయ్స్ హర్ష. అరే మౌర్య నెక్స్ట్ నచ్చలేంటో కామెంట్ చేయమంటారా కింద మన వాళ్ళని.